మీ అందరికీ నా వందనాలు. కూర్చొని అందరం పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. పోయిన వారంలో ఏం వాక్యం అనుకున్నాం మనం? ఇప్పుడు అమ్మ ఏం వాక్యం అన్నా సరే మీకు తెలుసు, ఇప్పుడే చెప్పాను. ఇప్పుడే ఎంతసేపు కాదు, ఒక 5 నిమిషాలే అవుతుంది, 5-10 నిమిషాలు అవుతుంది అనుకుంటా. సరే, ఏది ఏమైనా మనకు చాలా అవసరమైనటువంటి ప్రతిదిగా కూడా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. ఈ జరగవలసిన ప్రతిదీ కూడా మనం అనుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి వారు అనేక రీతిలుగా చెప్పడానికి ఇష్టపడుతున్నారే కానీ అసలు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రాక్టికల్గా దాన్ని ఏం చేయాలా, దాన్ని ఎలా చేయాలి, ఎలా నడుచుకోవాలి అనుకునేటువంటి విషయాన్ని ఎవరికి తలంపు పట్టట్లేదు. నిజంగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీ అందరినూ పరమ తండ్రి దీవించి వెచ్చించునుగాక. ప్రతి కుటుంబాన్ని వింటున్న వారందరికీ, అలాగనే ఈ వీడియో ఇంట్రెస్ట్గా దీన్ని కల్పించుకొని మరీ నేర్చుకునేటువంటి వారికి ప్రత్యేకంగా ఇంకా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వారికి ఇంకా కావలసినటువంటి మర్మాలు ఇంకా అనేక రీతిలుగా వారికి నేర్పడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నామని మీకు తలంచుతున్నాను. అలాగనే పోయిన వారము దేవుని వాక్యమును అనుసరించకుండా ఎవరైనానో దేవుని రాజ్యమును చేరగలరా? ఒకటి. అంతకుముందు వారంలో విశ్రాంతి దినమును ఎవరు చేశారు? విశ్రాంతి దినాన్ని ఎవరు నియమించారు? అసలు విశ్రాంతి దినం ఏంటి? అసలు ఇవన్నీ ఏంటి? వాక్యాలు ఇవన్నీ ఏంటి? ఎవరు రాశారు? చాలామంది అంటారు. చాలా మనం చెప్పుకున్నాం వీడియోలో కూడా. ఇప్పుడు వింటున్నటువంటి మీ అందరికి కూడా ఇలాంటి నా వీడియోలు ఎన్నోసార్లు మీరు చూసుంటారు. ఒకవేళ చూడనటువంటి వారు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఫాలో కాండి. దయతో తప్పగా అనేక సార్లు చెబుతున్న ప్రతి వీడియోలో మీకు తప్పగా అది మర్చిపోకుండా తెలియపరుస్తున్నాను ఈ మాటలు. మరి మన్నించి నా మాటల కావివి పరమ తండ్రి వాక్యము నేర్చుకొని దేవారాత్రులు ధ్యానించువారు ధన్యులు గనక, వాక్యమును గ్రహించి దాన్ని అనుసరించేవారు ధన్యులు. అందుకొరకే దేవునికి మనకి మధ్యవర్తి ఎవరో మీకు తెలుసా? చెప్పండి, ఎవరు? దేవునికి మనకి మధ్యవర్తి ఎవరు? వాక్యమే. పరిశుద్ధ గ్రంథమే మనకి మధ్యవర్తి, అంతే తప్ప మరొకటి కాదు. అందుకొరకే ఆదిని వాక్యమును, వాక్యము దేవుని యొక్క, దేవుడు వాక్యమై ఉండను. ఆ వాక్యము మనకు మధ్యవర్తి అంట. ఆ వాక్యం మనం రక్షిస్తుండ్రు, ఆ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుండ్రు, ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుండ్రు, ఆ వాక్యమే మనల్ని సర్వస్వతంత్రులు చేస్తున్నటువంటి వాక్యమే ఈ వాక్యము. అందుకు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాని ప్రాముఖ్యమైనటువంటి మాటలోకి మరి స్పష్టంగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. చూద్దాం ఒకసారి. మీరు స్పష్టంగా మర్చిపోక దాన్ని తప్పక రెఫరెన్సులు క్రమంగా త్వరగా ఎక్కువ ఈరోజు మనం చదువుకోవాల్సినటువంటి మాటలు ఉన్నాయి కనుక తప్పక మనము మరి క్రమంగా త్వరగా చదువుకోవడానికి ఇష్టపడదాని. అదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఏంటంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే ఎక్కడ ఉన్నాయి బైబిల్లో? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. 10 ఆజ్ఞల్లో ఎందుకు చదవాలి అసలు? అమ్మా, ఎందుకు చదవాలి 10 ఆజ్ఞలు? అసలు ఎందుకు చదవాలి అంటే, ఎందుకు చదవాలి అంటే చూద్దాం ఒకసారి. నిర్గమకాండము ఇప్పుడే మనం చదువుకున్నటువంటి మరి పుస్తకములోనే 2వ పుస్తకము ఏది? ధర్మశాస్త్రములో 2వ పుస్తకము 20వ అధ్యాయం మొదటి వచనం. 20వ అధ్యాయము మొదటి వచనం. ఎలోహిము యాజ్ఞలను వివరించి చెప్పును. అక్కడ ఆగుదాయి. పరమ తండ్రి స్తోత్ర. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగిన పరమ తండ్రి మెస్సియా, మీరు మాకు వివరించినటువంటి వివరణ బట్టి మేము ముందు నీ మాటల ప్రకారం మేము ఫాలో కావడం అయా మేము ఉండాలి. నీ మాటల ప్రకారం మేము జీవించినట్లయితే మా జీవితం ఎల్లప్పుడూ జీవిస్తుందని నమ్ముచున్నాం తండ్రి. అందుకొరకు నీ మాటలు ఎవరైతే దూరపరుచుకుంటున్నారో వారు ఈ వాక్యము ద్వారా తెలియపరచబడినటువంటి వాక్యము వారికి సంభవిస్తుందని ఈ యొక్క తలంపుతో నేను మనవి చేస్తూ ఇంటున్న ప్రతి వారిని దీవించి వెచ్చిస్తారని ఆశిస్తూ మెస్సియా నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా ఎలోహిము ఆజ్ఞలని వివరించి చెప్పాను అన్నాడు కదా. ఎందుకు చెప్పాడు అని చూస్తే చదువుతాయి.
ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 33వ వచనం. ఎందుకంటే రిఫరెన్స్లు ఎక్కువ ఈ వీడియోలో ఎక్కువ రిఫరెన్స్లు వస్తాయి. దయతో నోట్ చేసుకోండి, స్టార్టింగ్లోనే నోట్ చేసుకోండి. దయతో ఖచ్చితంగా వాక్యమును ఫాలో కాండి. చాలామంది అంటున్నారు అసలు ఆజ్ఞలో ధర్మశాస్త్రము కొట్టివేయబడింది, అసలు ఆజ్ఞలు ఎవరు రాశారు? ప్రవక్తలు రాశారు, 40 మంది ప్రవక్తలు రాశారు. ఈ ప్రవక్తలు రాయబడినటువంటి దాంట్లో మనం దేన్ని పాటించాలా, దేన్ని పాటించకూడదు అని చెబుతున్నటువంటి వారందరికి కూడా ఈరోజు మనం ఇది ఒక హెచ్చరికగా ఉందనేటువంటి మాటను మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. అది ఇప్పుడు చదువుకున్నాయి. నీవు నీ ఎలోహిము స్వరమును అగ్ని మధ్య నుండి 4వ అధ్యాయం 33వ వచనం చదువమ్మా. నీవు నీ ఎలోహిమైన స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడినట్లుగా వినునట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా మీ ఎలోహిమైనటువంటి యావే ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటి అన్నిటి చొప్పున ఏ ఎలోహిమైనను శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను అమ్మా యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహాభయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తమ కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసినా. చాలండి, బాగా గమనించాలి ఈ మాటలు. ఎవరైనానో ఏ ఎలోహిమైన అనబడినటువంటి వారు ఈ విధంగా ప్రత్యేకంగా జనాన్ని ఏర్పాటు చేసుకొని వారికి ఆయన బహుబలము చేత తన బహుమహిమ చేత తన కార్యములన్నీ కూడా సఫలపరుస్తూ మహత్కార్యముల ద్వారా అనేక రీతిలుగా రుజువు చేస్తూ వారిని అనేక రీతిలుగా ఏం చేశాడట? వీరిని ఏం చేశాడట? పిలిచాడట. పిలిచినటువంటి వాడు రక్షించేటువంటి వాడు రుజువు చేస్తున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? గమనించాలి ఈ మాటలు. వింటున్నటువంటి మీరు ఈ వాక్యమును గ్రహించాల్సినటువంటి అవసరం లేకపోలేదు. మరలా చెబుతున్నాను, ఈ వాక్యమును అనేకమైనటువంటి వారు అనేక రీతిలుగా తెలియపరుస్తున్నారు. కానీ దాన్ని గ్రహింపు విధానం వేరండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈయన ఎలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు, ఆయన ఇది అవన్నీ కాదండి. వాక్యం ఏం చెప్తుంది? ఫస్ట్ అది నేర్చుకోవాలి మనం. అమ్మా ఏది నేర్చుకోవాలి మనం? ఎవరిని చూడాలా? మనుషులను చూడొద్దు. మనుషుడు జ్ఞానం ఎరి జ్ఞానం, వారి పరిమాణం కొద్దే, వారి జీవితం నేడవలెక్క తీంచేదే తప్ప నిత్య నివాసి మాత్రం నేరడు. దయతో బాగా గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటిదే 5వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 4వ వచనం కూడా ఒకసారి చదువుదాం. యావే ఆ కొండ మీద మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా. ఎక్కడ నుండి మాట్లాడాడమ్మా? అగ్ని మధ్యలో. అంటే ఎలోహిం అంటే దేవుడైనటువంటి వారు, ఆయన రూపం ఏంటమ్మా? అగ్ని రూపంలో వచ్చి తన ముఖాముఖిగా మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథం కనపడుతుంది మనకి. అంటే ఇప్పుడు గమనించాలి, ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రచించిన వారు కానీ దీన్ని బోధించిన వారు కానీ మొట్టమొదటిగా ఎవరండి? ఎవరు దీన్ని బోధించినటువంటి ఆయన? ఎవరినైనా ఈ యొక్క గ్రంథమును మొట్టమొదటిగా బోధించింది అంటే తెలియపరిచినటువంటి ఆయన ఎవరు? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? మళ్ళా చదవండి. యావే ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడాలి. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? మరి మోషే అంటున్నారు ఏంది? మోషకి ఈ గ్రంథ రచయిత అంటే రెండవసారి మోషే పరమతం ఇచ్చినటువంటి
శాసనగల ఆజ్ఞగల ధర్మశాస్త్రమును అనగా పలకలను ఆ కొండ మీద నుండి తన వేలుతో రాసినటువంటి ఈ ధర్మశాస్త్రమును ఇచ్చి పట్టుకొని వస్తున్నప్పుడు ఈ ప్రజలందరూ ఎలా ఉన్నారంటే దాని తర్వాత చూసుకుని పోలేని తర్వాత వస్తాయి మాటలు. అలాగనే వీరికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వీరికి ఉన్నటువంటి స్థితిని బట్టి మోషేకి ఆగ్రహమైన కోపం వచ్చి ఆ పలకలు వారి మీద, ఆ మాటలు వారి మీద చేశాడు. ఇప్పుడు మోషే మాట్లాడుతున్న మాటల, యావే మాట్లాడుతున్న మాటల ఈ యొక్క పలకలు అమ్మా? ఈ ధర్మశాస్త్రము మోసే మాటల, లేకపోతే పరమతండ్రి సృష్టికర్త మాటల ఈ మాటలు? ఎస్, సృష్టికర్త మాటలు పట్టుకొని వస్తాడు. అంతే. ఏం చేస్తాడు? పట్టుకొని వస్తాడు. ఇవాళ ఈరోజు మధు మంచి పాట పాడాడు అనుకోండి, పాట నాకు నచ్చింది అనుకోండి, నేను ఏం చేసేయాలా? రికార్డు చేసుకుంటా. అవునా కాదా? ఎవరైనా మంచి ప్రసంగం చేశారనుకోండి, దాన్ని ఏం చేస్తారు? కొంతమంది నచ్చిన వాళ్ళు రికార్డు చేసుకుంటారు. అలాగనే ప్రతి మాట ఒక మనిషికి నచ్చినప్పుడు దాన్ని తప్పక దాన్ని ఫాలో కావాలని, మరలా పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఏం చేస్తారంటే దాన్ని రికార్డు చేసుకుంటారు. ఎందుకంటే మనకు జ్ఞాపక శక్తి లేదు. మన మధ్య ఉన్నటువంటిది ఏదో ఒకటి రుజువు పెట్టుకుని అట్లా జ్ఞాపకం వస్తుందనే ఉద్దేశంతోనే దాన్ని రికార్డు చేసుకుంటారు. అయినప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట పరమతాన్ని బోధించినటువంటి బోధన బట్టి, పరమతాన్ని చెప్పినటువంటి మాటలను బట్టి చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము చూడండి ఒకసారి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము చూసారమ్మా? 7వ అధ్యాయము 38వ వచనం. సినాయి పర్వతము మీద తనతో మాటలాడిన దేవదూతను తమ పితరులతోను అరణ్యములోని ఎక్కడ అన్నాడట? ఎక్కడ ఉన్నాడటమ్మా? పరమతాని స్తోత్రం. అరణ్యములో సంఘం పట్ల ఉన్నాడట. ఎక్కడున్నామా? సంఘంతో ఎవరున్నారు ఇప్పుడు? ఎక్కడ? మనుషులా దేవుడా? దేవుడి దూతలు వచ్చి మాట్లాడుతున్న మాటలు గమనించాలి. ఎవరు బోధించారు, ఎవరు బోధించడానికి ఇష్టపడ్డారు, ఎవరి మాటలు ఎవరిని కించపరుస్తున్నారు, ఎవరి మాటలు ఎవరు వాటిని తీసివేస్తున్నారు, దాన్ని అనుసరించక మాని వేస్తున్నారు, ఏమైపోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం మన వాక్యం ద్వారా. చదువుతల్లి. అరణ్యములో సంగమందు ఉండి మనకిచ్చుటకు హల్లెలూయా. ఏ వాక్యం అంట? జీవపు వాక్యం అంట. ఈ వాక్యములో జీవం ఉంది, ఈ వాక్యములో ప్రాణం ఉందనే సంగతి మనం మర్చిపోవద్దు. ఇట్టి మాటల్లో ప్రాణం ఉన్నటువంటి ఈ వాక్యమును మృతులుగా చేసుకుంటున్నటువంటి వీరు దీన్ని ఏమని చెప్పుకోవాలి మనం? అందుకొరకే ఇలా చెప్పుచున్న ప్రతి మాటకును ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకరకాలుగా ఒక మాట చదువుకొని ఇంకా త్వరగా ముందుకెళ్దాని. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేసిన పరమతండ్రికి స్తోత్రం. ఎవరు చేశారమ్మా? ఏమ్మా? ఎవరు చేశారు ఈ మాటలు? వాక్యం. ఏమండి? ఎవరు చేశారు వాక్యం? ఎవరు కొట్టేశారట? ఎవరు కొట్టేసేది? ఏ విధంగా కొట్టేసేది? ఎప్పుడు కొట్టేసేది? ఇప్పుడు మాట్లాడినండి కాకుండా దేనికి సంబంధించిన మాటలంటే నీ దేవుడైనటువంటి ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పను. ఈ మాటలు ఎవరిస్తున్నాడు? ఇప్పుడు ఏదైతే మనం చదువుకున్నామో నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం నుండి మొదలుకొని 17 వచనాల వరకు ఏదైతే పరమతండ్రి యొక్క తన వేలుతో శాసనములుగా రాసి ఆ యొక్క రాతి పలకల్లో మనకి పరిశుద్ధ గ్రంథముగా మన చేతికి ఇవ్వబడిన దాన్ని బట్టి ఏం చెప్పాడట? ఈ వాక్యములో ఈ రాయబడినటువంటి అక్షరాల్లో ఏముందటమ్మా? జీవం ఉందంట. ఏముందటమ్మా? జీవం ఉందంట. అందుకొరకే ఈ వాక్యము వచ్చిన వారు బ్రతుకును అనడు. వాక్యమును గ్రహించువారు జీవించును, వాక్యమును ఇనువారు సఫలపరచబడును కార్యములు. ఎంతమంది మనం చదువుకున్నాం లేదా? అవును కాదా? ఈరోజు అన్ని కరువు అవుతున్నాయంటే కారణం వాక్యానికి దూరం అవుతున్నాను మనం నేర్చుకోలేదు. తర్వాత 2వ వచనం నిర్గమకాండం 2వ అధ్యాయము 20వ అధ్యాయం
12వ వచనంలో నీ ఎలోహిమైన యావేను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని అన్నాడు కదా. ఎక్కడున్నటువంటి వారిని ఎక్కడికి రప్పించాడు? శ్రమలో ఉన్నటువంటి వారు, నువ్వు పొట్టగుడికి పోయినటువంటి వారిని, నువ్వు బ్రతకాలని సంపాదించుకోవడానికి పోయినటువంటి వారిని, అనేకమైనటువంటి బాధలతో హింసలతో దిగజారిపోయి ఆడ బంధింపబడినటువంటి యొక్క జనాన్ని ఎవరమ్మ విడిపించింది? మోసేనా అమ్మా? ఏందమ్మా మరి మోసే అంటారేంది మరి? మధు మోసేనా విడిపించింది? మోసే విడిపించాడా? అది మాట, దేవుడు విడిపించాడు. ఎందుకు విడిపించాడు చూద్దాం ఒకసారి. ఇక్కడ అంటున్నటువంటి మాట కూడా మనం గమనించాలి. ఇక్కడ అదేవిధంగా ఆదికాండము, త్వరగా ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తరము వారి నీకును నీ తరము వారిని నీ సంతానముకును ఎలోహిమునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత ఆయన తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును. పరమతానికి స్తోత్రం. ఏం చేయాలన్నట? నిత్య నిబంధనగా దీన్ని స్థిరపరిచాడట. దేన్ని? నీ ఎలోహిమైన యావేని నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి వెలుపలకు రప్పించిన వాడ నేనే. అవునా కాదా? రప్పించి అన్ని రీజన్లు ఏ విధంగా నువ్వు జీవించాలో అన్నిటి క్రమంగా నేను ఆశిస్తున్నాను. అలా జీవించడం మాత్రమే నీవు గొప్ప ఆశీర్వాదం, ఈ వాక్యములో జీవం ఉందని గ్రహించి ఈ ప్రకారం నడుచుకోవాలని చెప్పి ఆ జీవపు వాక్కు ఎక్కడి నుంచి వచ్చిండు? పరమ తండ్రి నోట నుండి వచ్చి ప్రకటన చేస్తున్న మాటలు కనపడుతున్నాయి. అవునంటారా కాదంటారా? మళ్ళా 7వ వచనం మళ్ళా చదవండి. ఆదికాండం 17:7. నేను నీకును నీ తరువాత నీ సంతానముకును ఎలోహిమునై ఉండునట్లు. చూసారమ్మా? ఎవరెవరి కాట? నాకును మీకును. నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. హల్లెలూయా. ఏం చెప్పాడు ఇప్పుడు ఇక్కడ? సరే, ఇక్కడికైతే బాగానే ఉంది. మరి ఏంటి ఇంకేంటి చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యాలు వినాలి, రాసుకోవాలి. ఇది నేను మిక్సింగ్ అంటే కొంతమంది ఏమంటారంటే ఇది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన. ఏమిటది కొత్త నిబంధన, పాత నిబంధన అంటే ఏంటో తెలియదు ముందు. ఇది కొత్త నిబంధన అంటారు, ఇది పాత నిబంధన అంటారు. పుస్తకాలన్నీ పాత నిబంధన కొత్త నిబంధన అని కాదు అక్కడ అర్థం. పరిశుద్ధ లేఖనములు అని బైబిల్లో ఉన్నవి లేఖనాలు. అటువి 66 పుస్తకాలు లేఖనాలు. ఈ లేఖనములను రాయించినటువంటి ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా రాయించాడు పరమ తండ్రి. ఈ మాటలను పట్టుకొని చదువుటకును వినుటకును చెప్పుటకును ఎవరాట తన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. చూద్దాం ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉంది. తనకు ప్రార్థన చేయు వారందరికీ ఎడలను కృప చూపుటకును ఐశ్వర్యవంతుడునై ఉన్నాడు. పరమతండ్రి స్తోత్రం. అమ్మా ఇటనమ్మా, ఎవరికమ్మా ఈ 10 ఆజ్ఞలు? కాదు కదా, సంజయరావుకి ఒక్కడికే కదా. ఇప్పుడు నిజంగా మీరు దేవుని సంఘం ఎంచబడుతున్నారా? మీరు నిజంగా దేవుని యొక్క వాక్యమును అనుసరిస్తున్నటువంటి వారేనా? మీరు దేవుని వాక్యమును వింటున్నటువంటి వారేనా? మీరు దేవుని యొక్క వాక్యము ద్వారా అనుభవిస్తున్న ప్రతి విషయంలో నుండి మేలు పొందుతున్నటువంటి వారు మీరై ఉన్నటువంటి వారు మీరైతే మీరెవరాట? మీరు ఒక ఆయన అంటాడు యూదుడికి యొక్క దేవుడు, తర్వాత
వారికి దేవుడు వీరికి దేవుడు అంట. ఇప్పుడు ఎవరికంట? ఎంతమంది కాటేనా? ప్రార్థించు ప్రతి వారికి అంట ఈ మాటలు. ఎవరికమ్మా ఇవి? ఎవరికాట? ఎంతమంది కానట అక్కడ? మళ్ళీ చదవండి. యూదుడి కానీ గ్రీకు దేశస్తుడు కానీ భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ. హల్లెలూయా. ఒక్క ప్రభువే, ప్రభువులు కాదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే. ఈ ప్రభువు ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఆయన పట్ల విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ఆయన మీద నమ్మకంతో ఈ విధంగా ముందుకు నడవాలని ఆశిస్తున్నారో, ఎందరైతే తన యొక్క విశ్వాసంతో అడుగుతున్న ప్రతి మాటలో కలవారై ఉన్నారో వారందరికీ ఆ ప్రభు ఒక్కడే. చదవమ్మా. కృప చూపుటకును చూసారా? కృప అంటే ఇచ్చాడు. నీకు ఇచ్చుటకును ఆయన దగ్గర అనేక ఐశ్వర్యము కలిగిన వాడు, నీకు లేని వాడు కాదు. అంటే భూమి మీద సర్వ అవసరమైనటువంటి మానవుడికి ఏమేమి అవసరమో ఆ అవసరం అన్నింటినిగా కూడా సమృద్ధిగా ఇచ్చుటకును ఆయన ఐశ్వర్యవంతుడు. పరమతని స్తోత్రం. అందరూ అంటుండాలి. ఎందుకంటే పరమతాన్ని మనం గణపరిచేది మనకు మనం కాదు, గణపరచుకోకుండా. కనుక అదే విధంగా చెబుతున్నటువంటి మాట రోమపత్రికలోనే మరొక మాట చెప్పినటువంటి మాటను బట్టి చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 29 వచనం చూడండి. 3వ అధ్యాయం 29 వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు కూడా. అవును, అన్ని జనులకు కూడా దేవుడే. ఎలోహిము ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. పరమతని స్తోత్రం. దయతో గమనించాలో వాక్యమును వింటున్న ప్రతి వారు. కొందరు అంటారు, సున్నతి చేసుకుంటేనే విశ్వాసము, లేకపోతే వీడు లేడు. సున్నతి గలవారి విశ్వాసులు కాని వేరు వారు కారు అంటాడు. ఎవరెవరట? నిజంగా రోమపత్రిక 3వ అధ్యాయం 19వ 29వ వచనము గుర్తుపెట్టుకుని దయతో. ఇది మాట. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును చూడండి. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేస్తున్నామా? అట్లా రాదు. ధర్మశాస్త్రమును హల్లెలూయా ఏం చేస్తున్నారటమ్మా? ధర్మశాస్త్రమును విశ్వాసము ద్వారా అంటే అనుసరించటం వలన. విశ్వాసం అనగా అనుసరించుట, విశ్వాసం అనట నమ్మకము, విశ్వాసం అనట అనుట దాన్ని గ్రహించుట. విశ్వాసము గ్రహించి దాన్ని అనుసరించటమే విశ్వాసము. ఈ విశ్వాసము వలన కొంతమంది అంటారు కదా, అమ్మా మీరమ్మా సాలే అయ్యా బాబు, మనం దేవుని నమ్ముకొని మీరు బాప్తిజం తీసుకుంటే చాలు, అంత అయిపోయినట్టే. నమ్మి విశ్వాసంగా బాప్తిజం తీసుకుంటే చాలు, అందరూ అంత అయితే అదేనా? ఏమన్నా మళ్ళీ చదువుతాం. అది విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్థకము చేయుచున్నామా? హల్లెలూయా. ఇక్కడ ఆగాలి మనం. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును అసలు తీసేసామా? బాగా గమనించాలి ఇక్కడ దయతో. ఎవరంటున్న మాటలు ఇవి? అపోస్తులైన పౌలు అంటున్నారు. ఆ మాత్రమైన కొంచెం మనకు ఉండాలా, గ్రహింపు ఉండాలా, ఆలోచన ఉండాలా? వారికి బోధింపబడినటువంటి వాక్యము మనకు లేదా? వారికి మేలుపరిచినటువంటి వాక్యం మనకు కాదా? మనకు ఉపయోగపడుతున్నటువంటి ఈ వాక్యము మనకు కాదా? అందుకే అంటాడు నిరార్థకము చేయించున్నామని అట్ట అనరాదు. తర్వాత ధర్మశాస్త్రమును స్థిరపరుచున్నాము. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషులకు అబ్రహాముకు ఏమి దొరికిందని అందుము. అమ్మ ఇదట విశ్వాసమును బట్టి మూల పురుషులకు అంటే అందరికంటే మనకి మూల పురుషుడైన పడినటువంటి అబ్రహాముకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా ఇక్కడ ఆగాలి మనం. అబ్రహాము క్రియల మూలముగా విశ్వాసం పొందెను అంటే అర్థం ఏంటనంటే, అమ్మ చదురా, విశ్వాసము మూలముగా నీతిమంతులుగా తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని
అది ఎలోహీము ఎదుట కలగదు. హల్లెలూయా. లేఖనమేమి చెప్పుచున్నది? ఆ, అబ్రాహాము ఎలోహీమును నమ్మెను, ఆ, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలండి. చివరికి విశ్వాసం అంటే ఏంటి? నమ్మటమే కదా. ఆ నమ్మినటువంటి నమ్మకమే విశ్వాసం అయింది. మీరు వాక్యము నమ్మరు, తన క్రమము నమ్మరు, తను వెంబడించే విధానాన్ని నమ్మరు. విశ్వాసులు ఎలా అవుతారు? అబ్రాహాముడు ఎలా నీతిమంతుడయ్యాడు? ఇవాళ ఆయన ఒక కొడుకుని, అబ్రాహాము ఒక కొడుకుని ఏం చేశాడమ్మా? ఆయన పరమ తండ్రి అడిగాడు. ఒక కొడుకు లేక 100 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కొడుకుని ఎవరైనా ఎత్తారమ్మా? అబ్రామా, నీకు ఇష్టమైన కుమారుడు కదా, నాకు బలి అర్పిస్తావా అన్నాడు. అంటే ఆయన ఏమన్నా? అబ్రాహం, ఎవరయ్యా నువ్వు, నా కొడుకు నీకు ఎత్తనా అన్నాడు కదా. చూసారమ్మా, అది కాదు, అడిగిన వెంటనే సమర్పించావు. చూసారా, అది నీతి క్రియ. నీతి అనగా అనుసరించేది, వెంబడించేది, దాన్ని లక్ష్య పెట్టేది. వాక్యమును లక్ష్య పెట్టువాడు గొప్పవాడు, ఆశీర్వదింపబడును, వెచ్చింపబడును, నీతిమంతుడు అనిపింపబడును. నీతి అంటారు. అసలు నీతి అంటే ఏంటో తెలియకుండా నీతి అని చెప్పుకుంటే సరిపోయిందా? ఈ మాటలు ప్రతి వీడియోలో చెప్తున్నా. ఈ మాటలు గ్రహించుతున్నారా? దయతో గమనించాలి ఈ మాటలు. అబ్రాహాము నీతిమంతుడయ్యుడు, అబ్రాహాము నీతిమంతుడిగా ఎంచబడతాడు. గమనించడు, అబ్రాహాము నీతిమంతుడిగా ఎంచబడతాడు. అట్టి క్రియల మూలముగా ఆయన ఏం చేశాడట? నీతిమంతుడయ్యాడు. ఒక ఇశ్రాయేలేనా అమ్మా? ఒక ఇశ్రాయేలేనా? అందరూ భూమి మీద ఉన్న సర్వజీవులు ఆయనకి బిడ్డలే, ఆయనకి ప్రజలే. ఆయన మనకు దేవుడే. ఈయన ఆ వర్గానికి దేవుడు, ఈయన ఆ వర్గానికి దేవుడు అని ఏమనుందమ్మా? లేదు. వాక్యాన్ని గమనించాలి. మళ్ళా మరొకసారి ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట అదే 3వ అధ్యాయం 29 వచ్చిన మరొకసారి చదవండి. అన్ని జనులకు దేవుడు కాడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అవును, అన్ని జనులకు దేవుడే. అన్ని జనులకు కూడా దేవుడే. ఎలోహీము ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసము మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చును. హల్లెలూయా. ఇంకొంచెం విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్ధకము చేయుచున్నామా? అట్లా రాదు. ధర్మశాస్త్రము స్థిరపరుచుచున్నాము. ఇక్కడ ఆగుదే. ధర్మశాస్త్రం ఎలా స్థిరపరిచిన వారం ఇంటేనండి. ఒకసారి మనం పోయిన వారంలో కూడా చెప్పుకున్నాం. ఏమని? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగెళ్ళవద్దు, అబద్ధం ఆడవద్దు, పొరుగు వాడి సొమ్ము ఆశింపరాదు. అంతేనమ్మా? వద్దు అనడా, చేయనడా? మరి చేయాలా? అయితే మరి ధర్మశాస్త్రం కొట్టేశారంటారు కదా. ధర్మశాస్త్రం ఎలా కొట్టివేయబడింది? ధర్మశాస్త్రం కొట్టివేసినట్టుగా ఏం చెప్తున్నారు మీరు? రెండోనే తెలుసా మీకు? కొట్టివేసిందేందో కొట్టివేయిందేందో మీకు తెలుసా? తెలియకపోతే నేర్చుకోండి. దయతో ఇది రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రం కొట్టివేశారు. ఇది రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రం ఏంటో తెలియదు ఫస్ట్ మీకు. అందుకొరకే 2 విధాలు ఉన్నాయి. ఒకటి నీతి ధర్మశాస్త్రము, ఒకటి మనోధర్మశాస్త్రము. కనుక ఈ యొక్క 2 ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి 2 విధాలు సత్యాలు ఉన్నాయి. కనుక వీటిని గ్రహించి అనుసరించి వారే గొప్పవారు తప్ప మరొకటి కాదు. ఇవాళ కొంతమంది అందరూ అనేకమైనటువంటి వారు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు. అది 4వ ఆజ్ఞ 8వ వచనం. ఇప్పుడు మనం అలాగనే కంటిన్యూ చదువుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 3వ వచనంలో ఉన్నాం మనం. తర్వాత చదువుకుందాని. 3వ వచనం చదవమ్మా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంతేనమ్మా? నిర్గమకాండం అక్కడ ఒక 2 పేజీలు మర్చిపెట్టుకోండి అమ్మ. అక్కడ నేను ఎప్పటికి పోయినా కానీ అది మూలవాక్యం. అక్కడ నిర్గమకాండం దాడిపోను, మళ్ళా నిర్గమకాండంలోకి రాని నేను వాక్యంలోకి వెళ్ళను. 3వ వచనం, నేను తప్ప వేరొక ఎలోము నీకు ఉండకూడదు అన్న మాటకి చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయం 11వ వచనం. 3వ వచనం గురించి చెప్తున్నా. యావే వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి. అక్కడ ఆగుతాయి. పరిశుద్ధతను అంటే ఏంటి? మధు, పరిశుద్ధత అంటే ఏంటయా? శుభ్రపరచుట. అవునా? అంతేనమ్మా? ఏంటి శుభ్రపరిచేది? శరీరమనా, హృదయమనా? మరి ఆ మాత్రమే మనం గ్రహించాలిగా. చదవండి
చదవండి. పరిశుద్ధతను బట్టి బట్టి నీవు మహనీయుడు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడు ఎవరు? హల్లెలూయా. అద్భుతములు చేయువాడు ఆయనే, ఆశ్చర్యములు చేయువాడు ఆయనే, మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే, గాయపరుచువాడు ఆయనే, స్వస్థపరుచువాడు ఆయనే. దిగ్గజ గానంలో చెప్పిన మాటలు. కనుక ఏది ఏమైనా అన్ని విధాలు కలిగినటువంటి వాడు పరమ తండ్రి కానీ మనుషుడు కాదండి. దయతో ఒప్పుకోవాలి ఈ మాటలు. ఒప్పుకున్న వారు ఎంతమంది ఉన్నారో మీ గుండె మీద చేసుకొని మీకు మీరే తలంచండి. దయతో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒప్పుకోకపోతే మీరే సూత్రధారు తప్ప నేనేం చెప్పలేను. అమ్మ అలాగే కొద్ది కింద చదవమ్మా. 11వ వచనం పూర్తి అయిపోయింది. నిన్ను విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత హల్లెలూయా. చూసావా? నీ కృప చేత అంటే నీ మహిమ ఇచ్చినటువంటి మహిమ చేత ఇన్ని తీసుకొని పోయాడు. అంటే ఎవరు తీసుకుపోయారు ఇప్పుడు? మోసే తీసుకుపోయాడా? మరి పరమతండ్రి తీసుకుపోయాడు ఇప్పుడు? సగాలేపడంతా ఇప్పుడు మోసే తీసుకుపోయాడా? 50 తండ్రి తీసుకుపోయాడా? గట్టిగా చెప్పండి. ఏం తెలియదా రాత్రి? ఇప్పుడు ఏం తెలియదా? ఓకే, తొందరపడదా మంచిది. ఏమంటాడు? ఏమంటాడు? మళ్ళీ చదవమ్మా. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించింది. పరమ తండ్రి స్తోత్రం. దేన్ని బట్టి ఆలయంలో నడిపించాడట? ఇంకేం కావాలా? ఏం పరిశుద్ధ ఆలయంలోకి రావడానికి చిగ్గుపడతాం, పరిశుద్ధ ఆలయానికి పోవడానికి ఎలా ఉంటారమ్మా? అమ్మా సందేహపడుతుంటారు. కొంతమంది అంటారు, మొన్న నేను ఒక ఊరు పోయా, విశ్వాసుల దగ్గరికి అంటున్నారు, అమ్మా నేను ఈరోజే నేను ఒక వాక్యము ఈ చెరువులో నాట వాక్యం పెట్టుకొని పత్తి తీయబోయింది అట ఒక అక్క. పత్తి తీయబోతే ఆడ చక్కగా వాక్యం వింటూ పత్తి తీస్తుంది అట, పాటలు వింటూ పత్తి తీస్తుంది. ఆ పత్తి ఇట్లా మలుసుకొని ఉన్నటువంటి గొప్పలు యానో ఒక చోట తేలుందట. తేలి కట్టుకుని ఎక్కరిసింది. ఎక్కడుంది అక్క? ఎక్కడుంది అక్క? ఇప్పుడు వాక్యం చదువుకున్నావు. విశ్రాంతి దినమందు నీవైనను నీ కుమారుడని నీ కుమార్తె నీ దాసుడని నీ దాసి అని ఎవరున్నా పరదేశాన్ని ఏ పని చేయవద్దనంటే, నా ప్రియ అక్కలారా, నా ప్రియ తమ్ములారా, అన్నలారా, మీకు వందనాలు. వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నామా, ప్రేమిస్తున్నామా? వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేక వదిలేస్తున్నామా? నీతి అంటే అనుసరించడమా లేక వదిలేయటమా? దాన్ని మీరే సాక్షులు. తర్వాత చదవమ్మా. తర్వాత నీ బలము చేత నీ పరిశుద్ధ ఆలయంలోకి నడిపించింది. జనములు విని దిగులు పడును. ఫిలిష్తీయుల నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు. మిద్యాను బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులుండి కరిగిపోవుదురు. చాలమ్మా, ఒకసారి చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చి చదువుకున్నాను. 18 నుంచి 19 వచ్చిన చదువుకున్నాను. చూడండి త్వరగా నాకు చాలా ఉంది వాక్యం చెప్పడానికి. నాశనమే వారి అంతము. 4:18 నుంచి చదువు. 19 చదివిగా నేను నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. ఆగండి, ఇప్పుడే ఏం కలిగి ఉందట వీరికి? అంటే దేవుడు కూడా కలిగి ఉన్నాడు ఇలా కదా. సమస్తం ఉన్నవారికి దేవుడు కనపడతాడా? కనపడు. ఏదైనా ఆపద వచ్చినా దేవుడు అంటారు. ఆపద లేకపోతే దేవుడు అంటారా? అరే ప్రతిరోజు వాక్యం చెప్పాలా, ప్రతిరోజు ఫోన్లు చేయాలా, ప్రతిరోజు ప్రోత్సహించాలా? ప్రతిరోజు నేను తినమని ఎవరైనా బదిలాడుతున్నారా? వాయిస్తున్నామని అసలే చెప్పడం, ముందే తిట్టదు. మరి ముందు ఎందుకు ప్రార్థన చేయరు చెప్పండి? ముందు ముందే తినడానికి ఇష్టపడతాం కదా, మరి ముందే ప్రార్థన చేయడానికి ఎందుకు ఇష్టపడరు? ముందే నీ మందిరాలకు ఎప్పుడు వస్తాను తెలుసా? కరెక్ట్గా 9 గంటల పైకి చెప్తా, తాళం చెప్తా, శుభ్రంగా ఊడుస్తా, అంత పక్కన పెడతా, ఇదంతా తుడుచుకుంటా, ఈ బల్లాలు అన్నీ శుభ్రంగా తుడుచుకుంటా,
తుడుచుకొని మళ్ళీ కిందికి వెళ్తా, తానం చేస్తా. తానం చేసి అమ్మా పరమతండ్రికి ఈ లోకంలో నాకు పరమతండ్రి స్తోత్రం, నాకు అతను తొందరగా ముగించుకుని బయటకు వెళ్తాను అంట. ఇవాళ మొత్తం ఊడ్చుకొని సల్లుకొని తుడుచుకొని ఎత్తుకొని అంత చేసిన తర్వాత నేను కాడిగా మంచిగా నవాబుగా అవుతుంది. ఇక్కడ ప్రార్థన కూడా అయిపోద్ది, నాకు ప్రార్థన కూడా అయిపోద్ది. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? అమ్మ ఏం చెప్తే సరిపోతాం ఇప్పుడు మనం? ఎలా సరిపోతాం మనం ఇప్పుడు? ఇక్కడ చదువురా 3:18 18లో ఉన్నాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నీవు పంపిన వస్తువులు ఎపఫ్రాదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే మనుషుల ద్వారా ఒకరి ద్వారా ఒకరు సమృద్ధిగా తెచ్చుకున్నాడు కదమ్మా. అవి మనోహరమైన సువాసనయు ఎలోహీముకి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా ఎలోహీము తన ఐశ్వర్యము చొప్పున యెషూవా మెస్సియా నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ఎప్పుడు తీరుస్తారట అమ్మా? ఎప్పుడు తీరుస్తారట? ఆయనలో ఉంటే, ఆయనతో ఉంటే. ఆయనతో ఉన్నటువంటి అర్థం ఏంటి? తన వాక్యంలో ఉండాలి, తన వాక్యానికి కట్టుకట్టబడాలి, తన వాక్యము ఎప్పుడు అనుసరిస్తుండాలి. ఏంటో కాదు, ఎంటున్నా మేమంటున్నాం, ఎప్పుడు అన్ని విధాలు అంటాం మేము. నీకేం తెలుసా బాబు, నువ్వు ఎవరికో ఒకసారి చెప్తూ అంతవరకు అయిపోయింది. నేను ఉదయం నుండి సాయంత్రం దాకా నీ వాక్యమే అనుకుంటా. ఏం చేస్తున్నావురా? వింటున్నావా? తింటనే ఉన్నా అంటున్నాడు. కారణం ఏంటో చెప్పనా? వీరెవరంటే తిరిగిపోతుందండి. వారెవరంటే లేవరు, నిద్రపోతూ లేస్తాను ఇలా చెప్పుకుంటూ పోయి చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. చూద్దాం 4వ వచనం కూడా చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయం. పైన ఆకాశం అందే కానీ, కింది భూమి అందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ రెండు దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకునకూడదు, వాటి సాగలు పడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుడు చెప్పితే మీరేం చేస్తున్నారమ్మా? చూద్దాం ఏం చేస్తున్నారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం. వీరు ఏం చెప్పాడు? ఏం చేయకూడదని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు చూడండి. 32 మొదటి నుంచి. ఎక్కడ పరమతండ్రి యొక్క ఆయనతో మాట్లాడి, ఆయన ధర్మశాస్త్రమును ఆయన రాసి తన క్రమమును చెప్పి అవన్నీ కూడా చేతికి ఇచ్చినాక పట్టుకొని కిందికి దిగి వచ్చినప్పుడు సందర్భం జరుగుతుంది. ఇక్కడ కడవు చేత ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము మా అందరకు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన మా మోసే ఏమైండు? హల్లెలూయా. ఇక్కడ ఆదిగా ఒక మాట, మీ సేవకుడు ఏమైపోయాడు? మీ సంఘం ఏమైపోయింది? మీ భక్తి ఏమైపోయింది? అదేనా మనకు కావాల్సింది బాబు? అదేనా మనకు కావాల్సింది? నేను కోరుకుంటే నాకు అన్నీ దొరుకుతాయి. నిజంగా ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకం సమృద్ధిగా భుక్తినే కాదు, ఇక్కడ సర్వమును ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన క్రమం, దినాలు ఎంతవరకు మనకు పరిమితి ఉందో అంతవరకు సమాధానంతో ఉండు బతుకుటే ఆయనకి మన సమృద్ధికి ఇచ్చుట తప్ప మరొకటి. చదువురా. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో అతనితో చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎద్దుకు తేనని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి ఎద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యావేకు పండుగ జరుగునని చాటింపగా
మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. హల్లెలూయా. తినుటకును త్రాగుటకును కూర్చొని ఆడుటకు లేచిరి. చాలు. వీరందరూ ఇప్పుడు మోసే సినాయి పర్వతం మీదకి పోయేటప్పుడు ఏమన్నాడు? ఆ ధర్మశాస్త్రం పర్వత ధవళవర్ణుడి దగ్గర నుంచి ఆ మహాజీవం కలిగినటువంటి వాక్యం తీసుకొని వస్తా, ఆ వాక్యం మీకు ప్రకటన చేస్తా, ఈ వాక్యం కోసం మీరందరూ ఎదురు చూడండి, మీరందరూ కనిపెట్టి ప్రార్థన చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తారమ్మా ఇక్కడ? అవా ఏం చేస్తారు ఇక్కడ? వింటున్నటువంటి వాళ్ళు మీకు కూడా చెప్తున్నమాట. ఏం చేస్తున్నారు మీరు? తింటున్నారు, తాగుతున్నారు. అబ్బో, వారి యొక్క పగ్గాలేలే వారికి ఉన్నటువంటి సంతోషం. మమ్మల్ని తీసుకొచ్చిన మోసే ఏమైపోయాడు? మమ్మల్ని నడిపించిన వాడు లేడు, అయిపోయాడు, సంజీవరావు రావట్లేదు మాకు. ఇంకేముంది విశ్వాసం అంటే? సావుకుడు రాకపోతే అయిపోయిందా మీకు? సావుకుడు ఒక రోజు మీ ఇంటికి రాకపోతే మీకు వచ్చిన కష్టాలన్నీ తీరిపోయినట్టేనా? అంటే మీకు ఇక దేవుడు లేనట్టేనేగా? ఇశ్రాయేలు ప్రజలందరిగా కూడా అక్కడ ఏ విధంగా అయితే ఉన్నారో అలాంటి జీవితం జీవించడానికి మాత్రం మీరు చనిపోయేటువంటి వారు కారు. దయతో గమనించాలి మాటలు. అలాగే కొద్ది కింద రా. నీవు దిగి వెళ్ళము, దేశము నీవు రక్షించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి. చాలు, ఇక్కడ ఆగుదాయి. నేను మీకు నియమించినది నియమాలు ఏదైతే ఉన్నాయో ఏం చేశారంటే మీరు తొలగిపోయారు. క్రమం తొలగిపోయారు, భక్తి తొలగిపోయారు, విశ్వాసము తొలగిపోయారు. అనుసరించి విశ్వాసములో బొత్తిగా గతించిపోయారు. కానీ నోటితో మాత్రం బాగా గంభీరంగా చెప్పుకుంటున్నారు. మళ్ళా ఇప్పుడు చెప్పట్లేదా గాంభీరంగా? ఏం చేస్తున్నారు? ఇతర ఆలోచనలతో చేస్తున్నాడు. తింటున్నారట, తాగుతున్నారట, అర్పణాలు అర్పిస్తారా లేదా? అర్పణాలు అర్పిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, నానా విధాలు చేస్తున్నారు. మరి అప్పుడు చేసింది అదే, ఇప్పుడు చేసింది అదేగా? దానికి దీనికి సంబంధం తేడా ఏంటి? మేము అప్పుడు చేసింది ఇంతే, ఇప్పుడు ఇంతే అంటే దానికి దీనికి సంబంధం ఎలా? సో గమనించండి. అది భక్తి, ఇది భక్తి, అది సరిపోద్దా? అది అర్పణ, ఇది అర్పణ సరిపోద్దా? అది మొక్కుడు, ఇది మొక్కుడే సరిపోతుందా? ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం జీవం కలిగినటువంటి ఎలోహిం పిల్లలమై ఉన్నాం కనుక జీవంతో జీవించు వారమై ఉండాలి తప్ప మృతులుగా ఉండకూడదు. దయతో అలాగనే చెప్పబడినటువంటి మాట 5వ వచనం కూడా మరొకసారి చదువుకుందని త్వరగా వెళ్ళిపోదాం. ఎలా అనగా నీ ఎలోహిమైన యావేనగు నేను రోషం గల ఎలోహిమును నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల పర్యంతమైన తరుల దోషము కుమారుని మీదకి రప్పించుతున్నాను అన్నాడు. చాలమ్మా. ఎవరికి అమ్మా? ఎవరికాట రప్పించేది? ఎవరికాట అమ్మా? ఏంది దోషాన్ని రప్పించేది ఎవరికాట? ఇక్కడ సినాయి పర్వతం ముందు ఏం చేస్తున్నారు వీరు? మందిరానికి పోమంటే పోయి ఏం చేస్తున్నారు ఇక్కడ వీరు? ఆరాధన చేయమంటే ఏం చేస్తున్నారు వీరు? భక్తితో ఉండమంటే ఏ భక్తిలో ఉన్నారు వీరు? ప్రార్థన చేయమంటే ఏ ప్రార్థనలో ఉన్నారు వీరు? ఏ విధంగా అనుసరిస్తున్నారు వీరు? ఏ విధంగా భక్తి విశ్వాసముగా ఎంచబడినటువంటి వారై ఉన్నారు వీరు? ఒకసారి గమనించండి. వాక్యమును పరిశీలించండి దయతో, వాక్యమును అనుసరించండి దయతో. ఏ విధంగా ఉంటే ఆ విధంగా. చాలామంది అంటారు ఏమయా ఈయన పెడితే పట్టుమని 15 మంది 20 మంది ఉండడం కూర్చోవడం కష్టం. మా చర్చిలో అయితే ఇక్కడ నుంచి అక్కడికి కిలోమీటరు. సినాయి పర్వతం మీద కూడా సినాయి పర్వతం దగ్గర కూడా చాలామంది ఉన్నారు. ఎంతమంది అమ్మా? సంఖ్య ఎంతమంది తెలుసా అమ్మా? 6 లక్షల బాబు ఎంతమంది అయ్యా? నీ చర్చిలో ఎంతమంది అని అడిగితే నా చర్చిలో 1000 మంది, నా చర్చిలో 500 మంది, మా చర్చిలో 300 మంది, నా చర్చిలో 10,000 మంది. ఏంటిది అంత? ఇప్పుడు ఎక్కడ కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మీ అందరికంటే ఎక్కువ ఉన్నారు మీరు. ఎంత ఉన్నారట? 6 లక్షలు అట. 6 లక్షలు అట. మామూలా? 6 లక్షలు ఎక్కువ, 600 ఎక్కువ నీకు? 600 మంది అంతే ఉన్నారు. 600 మంది అంతే ఉన్నారు. 6 లక్షల మంది అంతే ఉన్నారు. 6 అలాగనే ఉన్నారు. కారణం భక్తిహీనత, పై భక్తి, అభక్తి, దైవము లేని భక్తి, లోకమును ఆశించి లోకముతో పొత్తు చేసుకొని నడుస్తున్నటువంటి నడవడిక భక్తి. గమనిస్తున్నారా ఈ మాటలు? చదువు ఒకసారి.
నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని. చాలమ్మా, ఇదమ్మా మీరు విగ్రహములను నిలుపుకుని అన్నాడు కదా. ఇక్కడ నేను తప్ప వేరొక ఏలోము నీకు ఉండకూడదు అన్నాడు కదా. నేను తప్ప వేరొక ఏలోము నీకు ఉండకూడదు అంటే అర్థం ఏంటి? నీ హృదయంలో ఉన్నవాడు నేను నీ హృదయంలో ఉన్నాను కనుక నీకు నిత్య వాక్యమును జీవపు వాక్యముగా నేను మీలో ఉన్నాను కనుక నేను తప్ప మీరుగా ఏమి ఆలోచించవద్దు. నన్ను మాత్రమే మీరు స్మరించండి, నాతో మీరు కలిసి ఉండండి, నేనే మీకు జీవింపజేస్తాను, మిమ్మల్ని అన్ని విధాలుగా నడిపిస్తానంటే ఇదేం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? యాశ్వమిస్సే వారు సముద్రమైన ఎవరు మధ్యరాత్రి తెల్లవారుజామున ప్రయాణం చేస్తున్నప్పుడు యాశ్వమిస్సే వారు వాళ్ళ పక్కనే తలగడ పనుకున్నాడు కదమ్మా. శిశువులందరూ ఏం చేస్తున్నారు? అయ్యా మేము నశిస్తున్నాం, అయ్యా మేము నశిస్తున్నాం, రక్షించండి. ఏందమ్మా ఈ సోదంతా? ఏంటి సోదంతా? ఏంటి సోదంతా? నశిస్తున్నాము రక్షించండి, నశిస్తున్నాము రక్షించండి, నశిస్తున్నాము రక్షించండి. ఎవరు రక్షించాలి? ఎవరు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? ఎప్పుడు రక్షించాలి? ఎందుకు రక్షించాలి అని మావుండి అన్నమన్నా. ఎరా బాబు, నువ్వు భక్తులతో ఉండొచ్చు, లేకపోతే నాకు తెలియదు, కానీ నాకంటే గొప్పవాడివి. మరి దేవుని ఒక్క రెండు మాటలను నీ మనస్ఫూర్తిగా నువ్వు ఒప్పుకొని ఒకరికి చెప్పే స్థాయి నీకు అంచం నీకు లేకపోతే దేవుడు వచ్చి నేను అడిగితే నువ్వేం చేద్దాం అనుకుంటున్నారా? దానికి ఒక్కసారి ఉలిక్కి పడి ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? నాకు కాదు కానీ ఇతరులకు చెప్పినట్టున్న వాక్యం నా దాకా వచ్చింది. మా ఇస్తరం చెప్పాలా? ఏమని చెప్పిందంట? మీరందరూ చర్చికి పోతారు, అదేంటి? ఇది కదా రీజను, ఇది కదా ఆలోచన, ఇది కదా భక్తి అని చెప్పడం మొదలుపెట్టాడట. నిజంగా నా హృదయం సంతోషించింది, నా హృదయం సంతోషించింది. ఇప్పుడు యావే తండ్రి ఎక్కడ సంతోషిస్తాడు? తన జీవపు వాక్యములు ఎవరైతే పంచుకుంటారో, అంతేనమ్మా, అంతేనా? జీవపు వాక్యం అంటే భక్తి, అంటే దేవుని యొక్క భక్తితో ఇక్కడ వెలుగులాడుతున్న వారు ఉన్నారు, దేవుని వాక్కు లేనటువంటి వెలుగులాడే వారు ఉన్నారు. ఒక ఆమె ప్రవశిస్తుంది. ఎంత ప్రవశించిందంటే చాలా ప్రవశించింది. ఒక ఆయన అసలు ఒక విధంగా ప్రవశిస్తాం. ఏంటి ఇదంతా సోది? ఏంటి సోది అంతా? యాశోమిశ్వ నిజంగా నీలో నుండి చెప్తే అది నిరార్థకం అయిద్దా అమ్మా? నిరార్థకం అవుతుందంటే కారణం అందుకే అంటాను అనమాట, నేను తప్ప వేరొక ఏలోము నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంది కానీ కింది భూమి అంది కానీ భూమి కింద ఉన్న నెల అయింది కానీ ఉండు దేని రూపమైన విగ్రహం నువ్వు చేసుకోనకూడదని చెప్పారు. అందుకు చెప్పిన ప్రతి మాటకు మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఇక్కడ లేకపోలేదు. ఆలోచన మూడో ధన్యతమ కారణం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకోను వారిని. బాబా బాబా బాబా, నన్ను ప్రేమించడం అంటే ఏంటమ్మా? చూద్దాం ఒకసారి, మరొకసారి చదవండి. యోహాను సువార్త, యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. చాలు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వాడికి నన్ను కనబరుచుకున్నాను. చాలమ్మా. ఏం కనపరుస్తున్నాడమ్మా? తన మహిమను కనపరుస్తున్నాడ తనలోని. అవునా కాదా? ఇప్పుడు చూడండి 1వ యోహాను పత్రిక 4:19 చదవండి. 4:19. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. అమ్మ ఇటనా అమ్మా, ప్రేమ ఎటువంటి ప్రేమ కావాలన్నట? ఇక్కడ ఇంతకుముందు ఏం చదువుకున్నాం మనము? ఎస్, నన్ను ప్రేమించే ఏ ప్రేమ? ప్రేమలో రెండు ఉన్నాయి ఇక్కడ, బాగా గమనించాలి మీరు. యోహాను సువార్త 14:31 వచ్చినాడు కాను 1వ యోహాను పత్రికకు ఉన్న తేడా ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ చదువుతాను, చదువురా.
ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. హల్లెలూయా. అంతకంటే ఇంకేం చెప్పాలా? అలాగే చూడండి, ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక. చాలమ్మా. అదే 5వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఒకటిలోనే మనం ఆయన ఆజ్ఞలను గైకొని మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎలోహిమును ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇక్కడ ఆగుదా అమ్మా. ఆయన ప్రేమించడం అంటే ఏంటట? ఆయన ఆజ్ఞలు గైకొంటారు. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొండి అన్నాడు అక్కడ. అంతే కదమ్మా. నేను తప్ప వేరొకరు ఉండకూడదు అన్నాడు కదా. మరి ఏం చేస్తున్నారు మీరు? ఎలా చేస్తున్నారు మీరు? నిజంగా ఇదేనా ఇంతవరకు? ఈ మాటలు వింటున్నటువంటి వారికి బోధపడట్లేదా? చూడండి ఒకసారి 2వ యోహాను పత్రిక 1:6 వచనం. తొందరగా 2వ యోహాను పత్రిక. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము వాక్యమనే ప్రేమలో నడుచుకొనవలెను అనునదే ముఖ్యంగా ఆజ్ఞ. పరమ తండ్రి స్తోత్రం. మీరు ఏ ప్రేమలో ఉన్నారో నాకు తెలియదు. 2 రకాల ప్రేమ ఉంది ఇక్కడ. 2 రకాలైన భక్తి ఉంది. 2 రకాలైన ఆరాధనలు ఉన్నాయి. 2 రకాలైనటువంటి యొక్క వెంబడించుట ఉంది. ఎందులో ఉన్నారో నాకు తెలియదు. దయతో మీరు గమనించాలి. నేను వాక్యం చెప్తున్నా. అదేవిధంగా 7వ వచనంలో ఏమంటాడు? నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? నీ ఎలోహిం అనే యావే నామమును వ్యర్థం కాదా అన్నాడు. నామం ఏంటి? ఫస్ట్ పేరు మనం పెట్టి పిలుచుకోవడానికి కదా. ఇప్పుడు మోసే అన్నాడు ఒక మాట. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రజలు వారు విడిపించడం కొరకు మోసే అయిపోయి నా ప్రజలను విడిపించుకొని రాపోరా అన్నప్పుడు, దేవా ప్రభువా, నిర్గమకాండం 3వ అధ్యాయం, అరే ప్రభువా, మరి నేను ఈ ప్రజలకి నేను ఏమని చెప్పాలా ప్రభు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఏమన్నాడు ఆయన? కూర్చుంటా, నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను అన్నాడు. మరొక చోట ఏమన్నాడు తెలుసా? నేను సైనికులకు అధిపతి యెహోవా అను జ్ఞాపకార్థ నామం అన్నాడు. అంటే ప్రస్తుతం నన్ను పిలుచుకోవడానికి మాత్రం నేను తీస్తున్నాను అని. అదేవిధంగా లేవియకాండము 19వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. తొందరగా వెళ్ళిపోదాం. తొందరగా లేవియకాండము 19:12 నేను చదవనా? నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. పరమ తండ్రి స్తోత్రం. ఏదమ్మా? ఉన్నారు ఎవరున్నారులే. ఇంకేందట? నేను తప్ప ఎవరు నీకు ఉన్నారు. నీకా నాకా? నేను పాడుతున్న మాట గమనించాలా? ఉన్నారులే ఎవరు నీకున్నారులే. కట్టదు పాట. ఇప్పుడు రివర్స్ పాడినా కరెక్ట్ పాడినా? అమ్మా నేను కరెక్టే పాడిన, రివర్స్ కాదు. అది ఒకసారి మళ్ళీ అనికి రావాలా? అయ్యొద్దు, నాకు ఉన్నారే వద్దు. అందుకే అక్కడ అంటున్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరత. 24:11 కూడా చూడవసారి. అందులోనే లేవీలోనే, ఇశ్రాయేలారా, మీ కుమారునికి ఒక ఇశ్రాయేలునికి పాలెములో పొలము ఉండగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యావే నామమును దూషించి శపింపగా. హల్లెలూయా. ఏం చేశాడట ఇక్కడ? యావే నామమును దూషించి శపించాడట. తర్వాత జనులు మోషే యొద్దకు వాడిని తీసుకొని వచ్చి వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యావే ఏమి సెలవిచ్చినో తెలుసుకున్న వరకు వాడిని కావలిలో ఉంచి. అక్కడ ఆగుదాయి. దాని కూడా ఇటండి. దాని ఊరు ఇశ్రాయేల్లో కూడా కాదా? మరి ఏం చేశాడట? దూషించాడా లేదా? ఎలా ఏం చేస్తున్నారు? అంతా ఏం చేస్తున్నారు?
ఏమో సంజయరావు ఏదో చెప్తానులే అనుకుంటున్నారా? ఏదో మీ మధ్య నేను ఆటపాటకుండా వచ్చామో కానీ జాగ్రత్త ఆశని. ఈ మాటలు గ్రహించకపోతే దాని పరిమాణం మీదే. నేను అంటలేదు, వాక్యం చెప్తాను. ఎంతవరకు వాక్యాన్ని మాట్లాడుతున్నా తప్ప 8వ వచనంలో పద్దాం ఒకసారి ఇక ముగిస్తా. తర్వాత పోయినటువంటి 6 ఆజ్ఞలు పోయిన వారంలో చెప్పుకున్నాం మనం. దాన్ని నెరవేర్చువాడు ఎవరు? చేయకూడదు చేయకూడదు చేయకూడదు. ఇప్పుడు చేయవలనో చేయవలను, అంతేనా అమ్మ? నా నామం వ్యర్థముగా రచనపకూడదు అంటే చేయమనే చేయొద్దనా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఉండమని ఏముండొద్దనా? అంటే నేనే ఉండాలనే కదా. ఇట్లా చెప్పిన ప్రతి మాటకు పోయిన వారములో చెప్పుకున్న సబ్జెక్ట్లో, ఇప్పుడు చెప్పుకుంటున్న సబ్జెక్ట్లో ఈ 8వ వచనంలో మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దామని. విశ్రాంతి దినములో పరిశుద్ధముగా ఆచరించుకో, జ్ఞాపకం ఉంచుకోనము. ఏంటట? విశ్రాంతి దినమును జ్ఞాపకం ఉంచుకోవాలంట, అనుసరించుటకును ఆయన సన్నిధికి పోవడానికి అట. ఎందుకట? విశ్రాంతి దినం అంటే ఏంటి? విశ్రాంతి దినం అంటే ఏంటి ఏమ్మా? ఏది కథలను చూస్తున్న పక్కన రాదు. అయితే చూద్దాం. 6 దినములని కష్టపడి పని చేయవలను, 6 దినములను కష్టపడి పని చేయవలను, వారం 7వ దినమున విశ్రాంతి దినం కనుక. అందుకు నీవైనను, నీ కుమారుని, కుమార్తె, నీ దాసుడైన, నీ దాసి అని, పశువు అని, నూనె పరదేశాను ఏ పని చేయకుండా ఆయన సేవించాలన్నట. చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 16వ అధ్యాయం 23వ వచనం. అందుకు అతడు యావే చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యావేకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, ఇక తీలేదా? మీరు వండుకోవాల్సింది వండుకొనుడి. ఉదయం వరకు మిగిలినంతా మీ కొరకు ఉంచుకొనుడని మీ వారితో చెప్పిన పరమతండ్రి స్తోత్రం. విశ్రాంతి దినమును పాటించాలి బాబు అంటే ఒకరు 12 గంటలకి, ఒకరు 1 గంటకి, ఒకరు 11 గంటలకి, ఒకరైతే ఇలా ఇదిగో అన్నారు 6 గంటల తర్వాత వచ్చారు. నేను ముగించినప్పుడే, నా సమయం ముగించిన ఎప్పుడూ ముగించాలా? ఇప్పుడు గమనించాలి. అది కాదు. భయపడుట వలన నీకు ఆశీర్వాదం వచ్చును, భయపడట వలన నీకు అనేకమైనటువంటి దీవెనలు వచ్చును, భయపడట వలన నీకు భక్తి పెరుగును, భయపడట వలన జీవపు వాక్యము నీలో ఉంటుందని గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అదేవిధంగా 30వ వచనం కూడా చూద్దాం ఒకసారి. అందులోనే 30వ వచనం కొడుతుంది. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా 28 చదువురా. అందుకు యావే మోషేతో ఇట్టానెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవకొనరు చూడుడి. నిశ్చయముగా యావే ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున చాలు. ఇక్కడ 30వ వచనం కొడుతుంది. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టి, అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. చాలు. దాని రుచి తేనెతో కలిపిన ఆకు. చాలే అమ్మా. అంటే ఇక్కడ 16వ అధ్యాయం బాగానండి, మీరు నోట్ చేసుకోండి కావాలంటే. 16వ అధ్యాయం 23 నుంచి మొదలుకొని 30 వచనాల వరకు చదువుకుంటే దాంట్లో ఉన్న మర్మం అంతా మీకు వస్తుంది ఒక్క మాటతోనే. అందుకొరకు ఈ విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ఖచ్చితంగా ఇంకొక మాట చదువుకుందాం. అదే నిర్గమకాండం 31 అధ్యాయం 12 వచనం నుండి 17 వచనాల వరకు చదువుకుందాం త్వరగా. 31వ అధ్యాయము 12వ వచనం నుండి. మరియు యావే మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యావేను నేనే అని తెలుసుకొనున్నట్లు. ఇక్కడ ఆగుదాయి. ఏం కావాలట? నీ తరతరములకును నాకును మీకును గుర్తగును కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా మీకు అది పరిశుద్ధం.
పరిశుద్ధము, దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినమున యావేకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును. హల్లెలూయా. చాలండి, నేను అంతకంటే ఏం చెప్పలేను. నేను ముందే చెప్పాను కదా. ఏం చెప్పానమ్మా? ఇక చెప్పబోయే వాక్యములో నుండి వచ్చే పరిమాణం మాత్రమే మీది అన్నా కదమ్మా. పోయిన వారంలో చెప్పుకున్నటువంటి వాక్యములో చేయకూడదు 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 ఎక్కడి నుంచి 12వ వచనం నుండి, నిర్గమకాండం 12వ వచనం నుండి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా? 12, 13, 14, 15, 16, 17 ఈ 6 ఆజ్ఞలు చెప్పుకున్నాం మనం. పోయించాలి. ఈ 6 ఆజ్ఞలు చెప్పుకున్నాం. ఇప్పుడు 4 ఆజ్ఞలు చెప్పుకున్నాం. ఈ 4 ఆజ్ఞల్లో ఉన్నటువంటి మాటలు, ఈ మొత్తం టోటల్గా బోధించింది ఎవరు, దాన్ని నియమించింది ఎవరు, దాన్ని ఆశీర్వదించింది ఎవరు, అందులో ఏముంచాడు పరమ తండ్రి, మనం ఏం పొందుతున్నాము, మనం ఏం బతక వదిలేసాము, అంతా మీకే, అంతా మీకే, అంతా మీకే, నాకు. అందుకొరకు మొదటిగా నేను చెప్పేది 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకొరకే ప్రతి విషయమును కూడా మనం గమనిస్తూ గ్రహిస్తూ ఉండవలసినటువంటి ఆలోచన లేకుండా ఏ ఒక్కటి లేదు. చూద్దాం ఒకసారి లూకా సువార్త తొందరగా 2 వాక్యాలు చదువుకొని ముగించుకున్నాయి. లూకా సువార్త 23వ అధ్యాయము 56వ వచనం తొందరగా చదువుకొని ముగించుకున్నాయి. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. హల్లెలూయా. దీనికో పెద్ద చిత్రాన్ని సాటిస్తారు. దీని పెద్ద చిత్రాన్ని ముందు పెడతారు. అసలు ఇంకా అర్థమైతే కదా ముందు. తర్వాత యోహాను సువార్త కూడా చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయం 12వ వచనం. మరియు యావేనవు నేను 5వ అధ్యాయం 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము, ఆ దినము అనగా గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గనుక నీవు నీ పరుపెత్తుకొని కొనిన అందుకు ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోట చాలు. ఇక్కడ ఒక మాట సృష్టిస్తారు. ఇదేనండి అమ్మ, ఒక మాట చెప్పమ్మా, ముగించుకున్నా. ఇక్కడ ఒక మాట చెప్తే ఒక మాట అంటారు. ఏమైనా విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కదా. ఏ పని చేయకూడదు అంటే ఏ పని చేద్దాను నేను ఆన్ పని చేద్దాడా? అసలు ఉన్నదా అసలు? ఆయన వాక్యం ఎలాంటిదట? ముందే చదువుకున్నాం మనం. ఆయన వాక్యం ఎలాంటిదట? ఎస్, పరమ తండ్రి స్తోత్రం. తన వాక్కులో జీవం ఉంది, ఆ వాక్కులో బ్రతుకున్నది, ఆ వాక్కులో శుభ్రపరచుతుంది, ఆ వాక్యములో సర్వము ఉన్నది. ఏం చేశారు? స్వస్థపరిచారా? ఏం చేశారు? విశ్రాంతి నానా మేలుపరిచారు. అంటే నశిస్తుందని రక్షించారు, అంతేనా? విశ్రాంతిని మనం రక్షించొద్దా? విశ్రాంతి నుంచి చేయకపోతే నశిస్తుందని చెప్తుంది కదా బైబుల్లో. అవునా కాదా? నిర్గమకాండంలో ఏం చెప్పాడు? విశ్రాంతి నుంచి చేయకపోతే నశిస్తామని చెప్పాడు కదా. ఈ విశ్రాంతిని మనం నశించేదాన్ని రక్షించమని ఇక్కడ వాక్యం చెప్తుంటే దాన్ని చేయకూడదు అనడానికి నువ్వెవరు అసలు? నువ్వు ఎక్కడ వారు? నువ్వు ఎందుకు చెప్తున్నావు మాటలో? దేవుని పిల్లలను ఎందుకు అభ్యంతరపరుస్తున్నావు? ముందు అభ్యంతరపరుస్తున్న నీవు ఈ ఇరికిని ఏ విధంగా అభ్యంతరపరుస్తున్నావు? అట్టి వారి యొక్క తెగులు, వారి మీద భారము ఉన్న సర్వము వారికి ప్రాప్తిస్తుందో తెలుసా? అందుకు ఈ మాటలని పరమ తండ్రి హెచ్చించి మన మధ్య వినికిడిగా ఉంచి మనం గమనించాలి. ప్రతి దానికి ప్రతి వాక్యమును అనుసరిస్తూ వాక్యములో జీవం కలిగినటువంటి దాన్ని ఇతరులకు రుజువు చేయటమే మన ధర్మం. అందుకొరకే మనం చేయవలసిన ప్రతి ధర్మాన్ని బట్టి
మనం అనుసరించాల్సింది రెండే, చదవాలి, వినాలి, అనుసరించాలి. పది పరమ తండ్రి